మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత సీతక్క తొలిసారి తన నియోజకవర్గానికి వచ్చారు. ములుగు మండలం మహమ్మద్ గౌస్పల్లి దగ్గర ఆమెకు ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ శ్రేణులు. బాణసంచా పేల్చి సంబరాలు జరిపారు. మహమ్మద్ గౌస్పల్లి నుండి గట్టమ్మ దేవాలయం వరకు 15 కిలోమీటర్ల మేర ర్యాలీ తీశారు. గట్టమ్మ దర్శనం తర్వాత సీతక్క మేడారం వెళ్లారు. మేడారం జాతరపై అధికారులతో సమీక్ష చేయనున్నారు సీతక్క. సంతకాలు పెట్టి 75 కోట్ల నిధులు ఈ రోజు తల్లుల యొక్క జాతర నిర్వహణకు ఇచ్చినందుకు మరి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రులు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్కన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా అంచనాలు, ఎందుకంటే 2 నెలల నుంచి మరి జాతర హడావుడిలో మన ఎన్నికల హడావుడిలో ఉండి మిగతా మరి వరదలు వచ్చిన తర్వాత ఏమైంది అనేటువంటి అంచనాలు పైకి రాకపోవడం మూలంగానే ఇంకా నిధులు రాలేదు. ఏదున్నా కూడా ఈ నియోజకవర్గంలో ఏ అవసరం ఉన్నా ఖచ్చితంగా తీసుకొస్తాం, అభివృద్ధిని సాధించుకుంటాం, అభివృద్ధిని చేసుకుంటామని కూడా తెలియజేస్తూ మరి మేడారం దాకా ఇంకా మరి ర్యాలీలు ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు అక్కడ గ్రామాల వారిగానే ఎదురు చూస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఇప్పుడు అధికారులతో 2.5 గంటలకు మరి సమీక్ష కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించి ముందుకు సాగే విధంగా నేను ఎక్కడి పోను, నా కార్యక్రమాలన్నీ దాదాపుగా మరి ములుగు నుంచే నడుస్తాయి. ములుగు ప్రాంతం నుంచే ఏ ఒక్క రూపాయి తక్కువైనా అక్కడ రేవంత్ రెడ్డి గారు గాని, మన ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు గాని ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వడానికి వెనుకాడరు. మన దగ్గర నుంచి ఒక ఫైల్ వచ్చిందని చెప్పగానే సమ్మక్క సారక్క జాతర కాదు చెప్పగానే మరి వెంటనే సంతకాలు పెట్టి 75 కోట్ల నిధులు ఈ రోజు ఆదివాసీల ఆరాధ్య దైవాలైన మేడారం సమ్మక్క సారలమ్మలను జాతరను జాతీయ పండుగ గుర్తించాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ విషయంపై మంత్రి సీతక్క సైతం కేంద్రానికి విన్నవించారు. అలాగే త్వరలో జాతర జరగనున్నందున పనులు వేగంగా పూర్తి చేయాలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రధానంగా వరంగల్ నుండి మేడారం వచ్చే భక్తులకు ఆరేపల్లి నుండి గట్టమ్మ వరకు జరుగుతున్న హైవే విస్తరణ పనుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ పనుల్లో వేగం పెంచి జాతర నాటికి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. అలాగే ములుగులో బస్ డిపో, సెంట్రల్ ట్రైబల్ వర్సిటీ క్లాసుల ప్రారంభం, ములుగులో మినీ స్టేడియం, పార్కుల నిర్మాణం వంటి పనులు పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ములుగులో 10 ఏళ్లుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేనే ఉండడంతో నియోజకవర్గ అభివృద్ధిని అధికార పార్టీ పట్టించుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టడం, ఆ పార్టీ నుండి ములుగు ఎమ్మెల్యేగా 3వసారి గెలిచిన సీతక్క మంత్రిగా ఛార్జ్ తీసుకోవడంతో ఇప్పటికైనా అభివృద్ది పనులు ముందుకు సాగుతాయేమోనని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేను ఎక్కడి పోను, నా కార్యక్రమాలన్నీ దాదాపుగా మరి ములుగు నుంచే నడుస్తాయి. ములుగు ప్రాంతం నుంచే ఏ ఒక్క రూపాయి తక్కువైనా